హే గాయ్స్, ఐమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మేము ట్రావెల్ చేస్తున్నాము. ఎక్కడికంటే నా చెకప్ కోసం అనమాట. సో చెకప్ కని వెళ్తున్నాము, చూడాలి. మేము వచ్చేసి ఆ రోజు అడ్మిట్ చేసుకుంటారని అనుకున్నాము, బట్ అడ్మిట్ చేసుకోలేదు. జస్ట్ స్కాన్ చేసి నెక్స్ట్ ఇంకో డేట్ ఇచ్చారు, అప్పుడు అడ్మిట్ చేసుకుంటామని చెప్పేసి. సో మేము వచ్చేసి చిన్నగా ఇలా పాపకి సమ్మర్ కదా, సమ్మర్కి కొంచెం షాపింగ్ చేద్దామని క్లాత్స్ విశాల్ మార్ట్కి వచ్చామన్నమాట. ఫస్ట్ టైం ఇలా విజిట్ చేయడం. ఇది వచ్చేసి కొంచెం దూరంగా ఉందన్నమాట. ఓన్ వెహికల్ ఉంటే తప్ప వేరే ఊరు వాళ్ళు వెళ్ళలేరు. ఇలా మేము ఇంకా ఎంటర్ అయిపోయాము. ఓన్లీ 2 ఫ్లోర్స్ ఉంది, బట్ కింద అంతా క్లాతింగ్, ఫుట్వేర్ అలా అన్నీ ఉన్నాయి. కిడ్స్కి ఉన్నాయి, అడల్ట్స్కి ఉన్నాయి, జెంట్స్, ఉమెన్ వేర్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకు వచ్చేసి కిడ్స్ వేర్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది. అండ్ క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది, సాఫ్ట్గా. నాకు కిడ్స్వి చాలా బాగా నచ్చినాయి. అండ్ ఉమెన్వి కూడా కొన్ని ఫ్రాక్స్ వరకు బెటర్. అండ్ మెన్వి మా హబ్బీ పెద్ద షాపింగ్ పర్సన్ కాదు, కొంచెం చూద్దాం అటువైపు వెళ్ళన్నా కూడా నో అనేసారనమాట. సో అటువైపు కూడా వెళ్ళలేదు మేము. ఇంకా నేను మా పాప షాపింగ్ చేసుకుంటున్నాం, మా మదర్ అలా వీడియో తీస్తూ ఉన్నారనమాట. అండ్ పాపకు వచ్చేసి ఇలా ట్యాన్ టాప్స్ చూసాము. స్లీవ్లెస్ ఉంటే సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది కదా తను అని చెప్పేసి, అందుకని అలా చేసామన్నమాట. టోటల్గా ఇలా కింద ఫ్లోరే చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ పైన మొత్తం గ్రాసరీ ఉంది. నేనేం షూట్ చేయలేదు పైన, బికాజ్ మాకు అప్పటికే చాలా హడావిడి అయిపోయింది. సో పాపకి ఈ పెయిర్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని తను నెక్స్ట్ కొంచెం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసి ఇంకా రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి. చాలా ఉన్నాయి, బట్ కొన్ని రీజనబుల్ ప్రైజెస్ అనిపించవు, కొన్ని రీజనబుల్ ప్రైజెస్ లాగా ఉన్నాయి. క్లాత్ అన్నీ చూసుకోవాలి కదా. సో అవన్నీ చూసుకొని మేము ఇక్కడ బిల్లింగ్ చేస్తున్నాం అనమాట. ఆఫ్టర్ బిల్లింగ్ దగ్గర ఎవ్వరు లేరు, బట్ కొన్ని ట్యాక్స్ పడట్లేదు అని చెప్పేసి అలా కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ మర్చిపోయాను, కిడ్స్ టాయ్స్ కూడా ఉన్నాయి అక్కడ, హ్యాండ్ బ్యాగ్స్. అక్కడ ఫుల్ స్వెట్ అయిపోయాను నేను తిరిగి. సో అందుకే ఫేస్ అలా అయిపోయింది అనమాట. బిల్లింగ్ ఇంకా మేము అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రెస్టారెంట్ వచ్చేసి నంద్యాలలో 9R క్లౌడ్ రెస్టారెంట్ అనమాట. అంబియన్స్ వచ్చేసి సూపర్గా ఉంది. అండ్ మేము వెళ్ళింది వచ్చేసి వ్యాలంటైన్స్ డే. ఆ రోజు కపుల్స్కి స్పెషల్ ఆఫర్ కూడా ఉంది, బట్ అది వచ్చేసి మండీలో ఉంది. ఒక సైడ్ ఫ్యామిలీస్కి ఇలా సపరేట్గా ఉంది, ఇంకో సైడ్ మండీ ఉంది మొత్తం. బట్ నేను వచ్చేసి ఇంకా అప్పుడు మండీ అంటే కిందనే సిట్ అవుట్ ఉంటుంది కదా, సో అది నాకు కష్టం అని చెప్పేసి మేము మండీకి వెళ్ళలేదు, ఇలా వచ్చాము. బట్ ఇక్కడ ఫిషెస్తో ఆడుకోవడానికి చిన్నపిల్లలకి చాలా మంచిగా ఉంది. మొత్తం చూడ్డానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో మేము ఇక్కడ కొంచెం పిక్చర్స్ అవి తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. నేను ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ పోస్ట్ చేస్తాను. తను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్, డూ ఫాలో దేర్ గైస్, లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? సూన్ ఈ వీడియో పోస్ట్ అయిన ఫ్యూ డేస్లో నా బర్త్ వ్లాగ్ కూడా వస్తుంది. సో స్టే ట్యూన్ గైస్. అండ్ పర్సనల్గా నాకు వచ్చేసి మండి చాలా ఇష్టం, బట్ ఇప్పుడు కింద కూర్చొని తినలేము కాబట్టి ఇలా ఇక్కడికి వచ్చేసి ఇంకా లంచ్ అనేది ఆర్డర్ చెప్పేసాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేవి తీసుకుంటున్నాము. అండ్ ఫిషెస్తో నా కూతురు మంచిగా ఆడుకుంటుంది, బట్ ఫొటోస్ తీస్తా అంటే మాత్రం అక్కడ కూర్చోవట్లేదు అనమాట.
సో ఇక్కడ ఇంకా ఆర్డర్ వచ్చేసింది. ఇంకా ఎమ్మీగా ఉంది లంచ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు Feb 14th ఇలా అవుతుంది అని చెప్పి, అంటే లంచ్ డేట్ కూడా అవుతుంది, అది ఇంత మంచిగా అవుతుంది అని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది. అండ్ ఈవినింగ్ నేను దానికి సర్ప్రైజ్ లాగా డెకరేషన్ చేసి కేక్ కూడా కట్ చేయించాను అనమాట. చాలా మంచిగా అనిపించింది ఆ రోజంతా. వెల్ స్పెండ్ డే అంటారు కదా ఫ్యామిలీతో అండ్ హస్బెండ్తో, అలా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ వ్లాగ్ కూడా నేను సూన్ పోస్ట్ చేస్తాను. ఫుల్ కోల్డ్ నాకు ఇక్కడ, అందుకనే నా వాయిస్ కొంచెం అలా మెస్అప్ లాగా ఉందన్నమాట. సో ప్లీజ్ పట్టించుకోకండి, ఓకేనా. సో మేము ఇక్కడ కబుర్లు ఆడుకుంటూ ఇంకా మా లంచ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాము. మీరు మీ Feb 14th ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఐ నో ఇది Feb 14th వ్లాగ్, బట్ నేను కన్ఫర్మ్గా మార్చ్లో పోస్ట్ చేస్తానన్నమాట. ఎవరు తిట్టుకోకండి, కొంచెం ఓపిక చేసుకొని చూసేయండి, ఓకేనా. సో అక్కడ పక్కన ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా, అన్ని లవ్ సాంగ్స్, మెలోడీస్ అన్నీ ప్లే చేస్తున్నారు. అవి వింటూ హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేసామన్నమాట. తెలియకుండానే డే అనేది చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది. అంటారు కదా, ఎక్స్పెక్ట్ చేసిన డేస్ కన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా ప్లాన్ జరిగితే చాలా మంచిగా టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు అలానే జరిగింది. అండ్ లాస్ట్లో వాళ్ళు కాంప్లిమెంటరీ లాగా స్వీట్ లస్సీ ఇచ్చారు. బట్ అప్పటికే హెవీ టమ్మీ అయిపోయింది మాయి. బట్ మా ఫాదర్ ఏదో కొంచెం టేస్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ నేను ఇక్కడ ఇంకా ఫిషెస్తో ఆడుకుంటూ ఉన్నాను. మా మదర్ వచ్చేసి ఇప్పుడు మేమందరం తిన్న తర్వాత తింటున్నారు. బికాజ్ నా కూతురికి ఫుడ్ అనేది ఫీడ్ చేశారనమాట. తనని ఒకరు కన్ఫామ్గా పట్టుకొని ఉండాలి, అసలు కుదురు ఒక్క చోట ఉండదు. అందుకే మీరు తినేయండి అని చెప్పేస్తే మేము తినేసాము ఫస్ట్. ఇంకా తర్వాత మేము పట్టుకుంటే పాపని అమ్మ ఇప్పుడు లంచ్ చేస్తున్నారు అనమాట. వినో కొంచెం డిలే అయింది, బట్ తప్పదు, ఇలా కిడ్స్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి. ఈసారి మా మదర్ సాక్రిఫైస్ చేశారనమాట. అండ్ వాళ్ళ నాన్నతో ఇలా ఉప్పెత్తించుకోవడం తనకు చాలా ఇష్టం. అది ఏ ప్లేస్ అన్నా కానీ చూడండి, ఇద్దరు ఏదో వాళ్ళ ఇల్లులాగా ఫీల్ అయిపోయి ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా అందరు లంచ్ అయిపోయింది, మేము ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఇది బయట. నేను రెస్టారెంట్ నేమ్ మెన్షన్ చేశానే అనుకుంటున్నాను. ఆపోజిట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. నంద్యాల వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళకైతే నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో లొకేషన్, ఓకేనా. ఓకే గాయస్, ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. బాయ్.